నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అధర్మాన్ని ధర్మం అని నమ్మించగలమా? చట్టాన్ని మన ఇష్టానికి వంచగలుగుతామని వాదించవచ్చు. కానీ చట్టంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వీటిని మనం చూస్తూనే ఉన్నాం. పాఠ్య పుస్తకాల్లో కూడా చట్టాల గురించి చెప్పబడుతుంది. బండి నడపడం దగ్గర నుంచి ఎన్నో విషయాలకు ఎన్నో చట్టాలున్నాయి. ట్యాక్స్ కట్టడానికి, ఆస్తులు అమ్మడం కొనడం దగ్గర నుంచి ఎన్నో విషయాలకు రకరకాల చట్టాలు చేయబడున్నాయి. ధర్మం ప్రకారం నడవాలి, అధర్మం ప్రకారం నడవకు అని చెప్తారు. ధర్మం ఎప్పుడు ఒకేలా ఉంటుందా? మారుతూ ఉంటుందా? ధర్మాన్ని నా ఇష్టానికి వంచవచ్చా, వాదించవచ్చా అని ప్రశ్న. ధర్మం కూడా చట్టమే కదా. చట్టం అప్పుడప్పుడు మారుతున్నట్టుగా ధర్మం కూడా మారుతూ ఉంటుందా? నేను చేసిందే ధర్మం అని నేను అధర్మాన్ని చేసి ఇది ధర్మం అని వాదించవచ్చా? పై పైన చూస్తే వీలవుతుంది అనిపిస్తుంది, కానీ వీలు కాదు. ఎందుకంటే ధర్మం అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడున్న కలియుగం, వీటన్నిటిలో ధర్మం మారుతూ ఉంటుంది. కలియుగంలో ధర్మం వేరు, అలాగే ఆపత్కాలంలో ధర్మం వేరు. 12 సంవత్సరాల పైబడ్డ వారికి ధర్మం వేరు. అదే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ధర్మం వేరు. పెద్దవాళ్ళకి ఏది పాపం అవుతుందో 12 ఏళ్ళ లోపు వయసు ఉన్న వాళ్ళకి అది పాపం కాదు. రాజులకు ధర్మం వేరు, ఆపద్ధర్మం వేరు, సామాజిక ధర్మం వేరు, సామాన్య ధర్మం వేరు, విశేష ధర్మం వేరు. విశేష కాలంలో సామాన్య ధర్మం కంటే విశేష ధర్మానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పడం అధర్మం. కానీ ఒక ప్రాణిని కాపాడడం కోసం అబద్ధం చెప్పడం ధర్మం, అది అధర్మం కాదు. అంటే ధర్మం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆడవారికి ధర్మం వేరు, మగవారికి వేరు, వయోధికులకు వేరు, ఆరోగ్యం బాగాలేని వాళ్లకు ధర్మం వేరు. ఇట్లా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ధర్మం మారుతుంది కదా. ఇందులో ఎక్కడైనా నేను దూరి నేను చేసిందే ధర్మం, ఇది వర్తిస్తుంది అని వాదించవచ్చా, బయటపడవచ్చా? అలా చాలామంది చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. అలాంటప్పుడు ధర్మాన్ని ఎలా నమ్మాలి? ఇవన్నీ చూసి భయపడక్కర్లేదు. ఇవన్నీ వేరే వేరే ధర్మాలు అన్నట్టుగానే సాక్షాత్ ధర్మం అని ఒకటి ఉంది. ఆయనే భగవంతుడు, సాక్షాత్తుగా ఆయనే ధర్మం. ఆయన గురించి చేసేవన్నీ ధర్మమే. ఆయన గురించి చేసేవి మాత్రమే కాదు, ఆయనే ధర్మం. కృష్ణం ధర్మం సనాతనం అంటారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడి రూపమే, ఆయన విగ్రహమే ధర్మం. ఎప్పుడు ఆయనే ధర్మం అయిపోయాడో మన ఇష్టాలకు ధర్మాన్ని వంచడం కుదరదు. దానికి ఆయన అంగీకరించడు. ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురక్షితగా అని సహస్రనామంలో చెప్పినట్టుగా ధర్మానికి నాయకుడు భగవంతుడు ఆయనే. ఆయనే అచ్యుతుడు. ఆయనను ఉంచుతాను అంటే అది సాధ్యం కాదు. ఆయన అవకాశం ఇవ్వరు. ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే, నాకు చట్టాల్లో లోపాలు తెలుసు అంటే బయట ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ లోపలే ఉన్నవాడిని ఇది ధర్మం అని చెప్పి ఒప్పించలేము. కాబట్టి ఎవరైనా అధర్మాన్ని చేసి ఇదే ధర్మం అని వాదించాలనుకుంటే అది కొంతకాలం విజయం పొందినట్టుగా అనిపిస్తుంది, కానీ తర్వాత నిజం బయటపడుతుంది. ఆయన దాన్ని ఖచ్చితంగా సరిచేస్తాడు. దట్స్ ఎ లాంగ్ రోప్ అని చెప్పొచ్చు. అంటే ఆ తాడు చాలా పొడవైనది. దీన్ని అధర్మం అని వేదం చెప్తే అది అధర్మం. భగవంతుడు మన హృదయంలో కూర్చొని అంతా చూస్తూ ఉన్నాడు. ఆయనను మనం మోసం చేయలేము. ఆ నమ్మకంతో ఉండాలి. బయటి వాళ్ళు మనం చేసేది మంచా చెడా, ధర్మమా అధర్మమా అని చూస్తున్నారు అంటే అది వేరు. కానీ ఈయన లోపలే ఉంటాడు, లోపలే కూర్చొని మనల్ని ఉంచుతూ ఉంటాడు. కాబట్టి ధర్మాన్ని మనం వంచలేము అని గ్రహించాలి. జయ శ్రీమన్నారాయణ.